Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 August 12th Tuesday night 11 PM की the 100 balls match number 10 Edgbaston Cricket Ground Birmingham England లో Birmingham Phoenix vs ఓవల్ ఇన్విన్సిబుల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక బిర్మింగం ఫోనిక్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు టూ మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ సదరన్ బ్రేవ్ తో చాలా ఈజీగా లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో బిర్మింగం ఫోనిక్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి బెన్ డకట్ నుంచి 21 బాల్స్ కి 20 రన్స్, జో క్లార్క్ నుంచి 27 బాల్స్ కి 36 రన్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ ఆ మ్యాచ్ లో చాలా ఘోరంగా అయితే ఫ్లాప్ అయ్యారు. సో దాని వలన జస్ట్ 107 మాత్రమే టార్గెట్ ని సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ 81 బాల్స్ కి ఆ స్కోర్ ని లీక్ చేసి సదరన్ బ్రేవ్ మీద చాలా ఈజీగా వన్ సైడెడ్ గా లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఇలాంటి మిస్టేక్స్ ఈ రోజు మ్యాచ్ లో అబ్జర్వ్ చేసి అయితే వస్తారు. మళ్ళీ అలాంటి ఫాల్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో ఈ రోజు మ్యాచ్ లో చేంజెస్ చూడొచ్చు అండ్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో అదొక బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ కి వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ అయితే ఉన్నారు, బట్ వాళ్ళు ఎవరు కూడా అంత ఫామ్ లో అయితే లేరు. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో ఈ బిర్మింగం ఫోనిక్స్ అబ్జర్వ్ చేసి అయితే వస్తారు. అండ్ ఈ మ్యాచ్ ఈ బిర్మింగం హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని అయినా గెలవాలనే ప్రయత్నాలు అయితే ఈ రోజు మ్యాచ్ లో చేస్తారు వీళ్ళు. సో కంపల్సరీగా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక బిర్మింగం ఫోనిక్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకట్, జాకోబ్ బేథెల్ అండ్ డాన్ మౌస్లీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అడమ్ మెలైన్ అండ్ ట్రెంట్ బోల్ట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ బిర్మింగం ఫోనిక్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది, బట్ వీళ్ళు అంత పెర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు ఈ సీజన్ లో. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ ఫామ్ ని అయితే డెవలప్ చేసుకుని అయితే వస్తారు, లేదా వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ అయితే చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ అయితే పర్వాలేదు, వీళ్ళ బౌలింగ్ అయితే పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ ఉన్నారు, బట్ వీళ్ళ బ్యాటింగ్ లోనే చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీ స్క్వాడ్ చేంజ్ అయితే చేసి అయితే వస్తారు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఓవల్ ఇన్విన్సిబుల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు టూ మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ ఒరిజినల్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఓవల్ టీమ్ ఫస్ట్ బౌలింగ్ చేసి రషీద్ ఖాన్ నుంచి 3 వికెట్స్, శామ్ కరన్ నుంచి 2 వికెట్స్, బెహెన్డ్రఫ్ నుంచి 2 వికెట్ అండ్ సకీబ్ మహమ్మద్ నుంచి 2 వికెట్స్. ఇలా వీళ్ళ బౌలర్స్ నుంచి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఈ మ్యాచ్ లో చూసాం. సో దానివల్ల మాంచెస్టర్ టీం 128 రన్స్ కే ఆల్అౌట్ అయ్యి వెనదిరిగారు. ఆ 129 టార్గెట్ ని విల్ జాక్స్ నుంచి 26 బాల్స్ కి 61 రన్స్, టవాండా ముయా నుంచి 28 బాల్స్ కి 59 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 57 బాల్స్ కి ఈ టార్గెట్ ని చాలా ఈజీగా చేజ్ చేసి వన్ సైడెడ్ గా గెలిచారు. సో ఈ మ్యాచ్ ని బట్టి వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ఓవల్ టీమ్ కి ఉంటుంది. అండ్ ఈ ఓవల్ టీమ్ కి అయితే బౌలింగ్ లో మోర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ బ్యాటింగ్ లో చూసుకుంటే మంచి పవర్ హిట్టింగ్ లైనప్ అయితే ఓపెనింగ్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు కూడా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఈ సీజన్ లో ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ గెలిచి మంచి ఫ్లో లో అయితే ఉన్నారు ఈ ఓవల్ టీమ్. సో వీళ్ళకి ఇది ఒక గుడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ ఓవల్ టీమ్ కి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది వీళ్ళ లాస్ట్ మ్యాచెస్ ని బట్టి. అండ్ ఇక ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్, శామ్ కరన్ అండ్ శామ్ బెల్లింగ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ జేసన్ బెహెన్డ్రఫ్ నుంచి మోస్ట్ వికెట్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకున్న మోర్ ఆప్షన్స్ తో మంచి స్పిన్నర్స్ అండ్ పేసర్స్ తో పర్ఫెక్ట్ గా అయితే వీళ్ళ టోటల్ స్క్వాడ్ ఉంది. సో వీళ్ళకి పర్ఫెక్ట్ స్క్వాడ్ అయితే ఈ సీజన్ కి ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లోకి ఎలాంటి పెర్ఫార్మెన్స్ అండ్ ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎడ్బాస్టన్ బిర్మింగం ఇంగ్లాండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
అవుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 142 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 118 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఒకేలా ఉంటుంది. పేస్ బౌలర్స్ కి బౌన్స్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 140+ స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ రీసెంట్ గా ఇదే వెన్యూలో లాస్ట్ 5 మ్యాచెస్ జరిగితే అందులో 4 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కు వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే బిర్మింగం టాస్ గెలిచి బౌలింగ్ కు వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.